రికార్డ్ చేస్తాను. ఎవరన్నా ఈరోజు మనకి మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపు మనకి అది పెడతాను, సరేనా? వాళ్ళకి పనికొస్తది. సో ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటేనండి, మనకి టెట్ వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో మనకి మన స్టేట్ టెట్ రాబోతుంది. మీరు ఈ డిఎస్సిని పరిశీలిస్తే మీకు అందరికి అర్థమైన విషయం ఏంటంటే, మీకు టెట్ లో మంచి మార్కులు లేకుండా, టెట్ ని బాగా ప్రజెంట్ చేయకుండా డిఎస్సి రావడం అనేది ఒక కళ. సో కాబట్టి ఈ రాబోయే టెట్ ని మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని దీన్ని బాగా పర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ పర్ఫార్మెన్స్ బాగుండాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకి 2024లో జరిగిన టెట్ ను ఒకసారి చూసామంటే అది అనుకున్నంత ఈజీగా పై పైన అడుగుతున్న ఆ ప్యాటర్న్ అయితే లేదు. సో కాబట్టి చాలా డెప్త్ గా ఇన్ డెప్త్ గా చదవాల్సిన పరిస్థితి ఉంది మనకి టెట్ కూడా. సో ఎవరికైతే మార్కులు మిస్ అవ్వకూడదు, ప్రాపర్ గా చేయాలనుకుంటున్నారో, సో ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా మనము ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇది ఒక రూల్ నెంబర్ వన్. మనకు ఒక అవకాశం అన్నమాట ఇది. తర్వాత సార్ ఇది అట్లాగా అంటుంటారు కానీ కొంచెం లేట్ అవుతుంది అని అనుకుంటారు కొంతమంది. అందులో కూడా కొంత నిజం ఉంది. కానీ ప్రజెంట్ అయితే మన దగ్గర ఇంకొక అవకాశం ఉంది, సీటెట్. ఓకేనా? ఆ సీటెట్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది, టైం టు టైం వస్తుంది. ఆ తర్వాత దాని తర్వాత కూడా కేవీస్ కానీ, నవోదయ విద్యాలయాస్ కానీ, వాటికి నోటిఫికేషన్ కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది. దాదాపుగా 16,000 పోస్టులు పైనే ఉంటాయని చెప్పేసి అంచనా. సో అంత పెద్ద నోటిఫికేషన్ మన దగ్గర వస్తుంటే అచ్చా దానికి మన టెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మనం ఇంగ్లీష్ మీడియం అని భయపడతాం కానీ అందులో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. చాలా ఈజీగా జాబ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మా ఫ్రెండ్ దామోదర్ అని చెప్పేసి, అతను శ్రీకాకుళం జిల్లాలో మనకి 2018 డిఎస్ జరిగింది కదా, అతను మిస్ అయ్యాడు. అతను కేవీ వచ్చేసింది అనమాట, కేంద్రీయ విద్యాలయం వచ్చింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు, ఆటోమేటిక్ గా జాబ్కి వెళ్ళిపోయాడు. సో ఒక 2 ఇయర్స్ ఎంతో వేరే స్టేట్ లో పోస్టింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్ వచ్చేసాడు, అతని సొంత జిల్లాకు వచ్చేసాడు అనమాట. సో ఇట్లా ఉంటది ఆ ప్రాస ఆ ప్యాటర్న్ అంతా. ఒకవేళ ఎవరైనా అవకాశం ఉండే కనుక ఛాలెంజింగ్ గా ఉంటుంది కొంచెం ఇంగ్లీష్ మీడియం అనేది. మీకు ఇంతకుముందు ప్రీవియస్ నాలెడ్జ్ కనుక ఆ టెర్మినాలజీ అది ఇది కొంచెం మీకు అవగాహన ఉండుంటే తప్పకుండా దాంట్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రవీణ గారు ఉన్నారు. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది, అలాగే కొంత కెపాసిటీ కూడా ఉంది, మెయింటైన్ చేయగలంత స్థాయి ఉంది. సో అలా మినిమం నాలెడ్జ్ ఉంటే మనకి అది సరిపోతుంది అనమాట. ఒకసారి మన రాజు సార్ కానీ సూర్య సార్ కానీ జాయిన్ అయితే, సో వాళ్ళు దీని గురించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసాం సార్, ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అది ఆ, మేము చెప్తాము ఒకసారి అని అన్నారు. ఒకసారి నేను ఒక చిన్న కాల్ చేస్తాను. ప్రవీణ గారు మీ ఒపీనియన్ చెప్పండి దీని గురించి. సార్ హలో. శ్రీకాంత్ సార్. ఓకే, రాజు హలో. వచ్చారా? రాజు వచ్చారు, చెప్పండి చెప్పండి. నేను వచ్చాను సార్. స్టార్ట్ చెప్తారు మీరు ఇంకేమైనా స్టార్ట్ చెప్పండి. చేయండి రాజు, స్టార్ట్ చేయండి రాజు. ఆ, ఓకేనండి. మనకి ఏపీ టెట్ లాగే సీటెట్ కూడా ఈజీగా ఉంటది. బట్ ఏంటంటే ఈజీ అంటే మరి అంత ఈజీ కాదు. మరి మనకి ఈ కష్టం ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అనిపిస్తుంది అంతే, అసలు కష్టమే కాదు. ఇంకో విషయం ఏంటంటే సీటెట్ రాస్తే మనం ఏ స్టేట్, మన తెలంగాణలో కూడా రాసుకోవచ్చు, అది అంత తెలిసిన విషయమే. అసలు మెయిన్ ఏంటంటే మీకు అసలు ఇంగ్లీష్ అనే భయంతో మాత్రం ఎగ్జామ్ మనం భయపడకండి. అసలు ఇంగ్లీష్ అంటే అసలు భయమే ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే అంటున్నా, మీరు ఏం చదవకపోయినా ఎగ్జామ్ ఒక 5 రోజులు ఉందనగా మీరు గత 5 పేపర్లు, గత సంవత్సరం జరిగిన పేపర్లు ఒక 5 పేపర్లు చేస్తారు ర్యాండమ్ గా, మీరు మ్యాక్సిమం స్కోర్ క్వాలిఫై అయిపోతారు. సో ఫస్ట్ మనం ఇందులో ఎన్ని మార్క్స్ ఉంటాయి, అసలు ఏ సెక్షన్ లో ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో జనరల్ గా సీటెట్ అనేది మనకి 150 మార్క్స్ ఉంటుంది. సో అందులో సైకాలజీ పెడగాలజీ కలిపేసి 30 మార్క్స్ ఉంటాయి. సో సైకాలజీ అనేది మనకి ఎలా ఉందో సేమ్ అక్కడ అలాగే ఉంటుంది. సో మనకి మన ప్రీవియస్ పేపర్లు మనకి ఉన్న చూడండి, మన టెట్ పేపర్లు అవ్వచ్చు, ఏ పేపర్లు కూడా బోత్ మీడియంతో వస్తాయి. సో బోత్ మీడియం వచ్చేటప్పుడు ఆ 30 బిట్స్ కూడా మనకు తెలిసినవి ఉంటాయి, అసలు ఏవి తెలియని ఉండవు. బట్ మనకి ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే 30 బిట్స్ కూడా మనకు కొన్ని టెర్మినాలజీ ఉన్నాయన్నమాట. ఒక 150 120 ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి ఈ మీ రేంజ్ లో ఉంటాయి. ఆ టెర్మినాలజీ అనేది మీరు ఒక రోజు కాదనుకుని ఆ తెలుగు వాడు దాని యొక్క ఇంగ్లీష్ లో ఉన్న దాని ఇంగ్లీష్ వాడు రెండు పక్కన పెట్టుకొని ఒక పేపర్ లో రాసుకోండి వీలైతే. సో అవి తెలిస్తే మీరు ఈజీ పెట్టేస్తారు. అసలు ఇంగ్లీష్ అని భయపడకండి మీరు ఏం కూడా. ఎందుకంటే రాజు రాజు మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అవార్డ్స్? రాశాను, బట్ అది ఇప్పుడు రూమ్ చేంజ్ చేసేటప్పుడు ఎక్కడో మిస్ అయింది సార్. మళ్ళీ నేను చూసి మళ్ళీ పెడతాను. ఓకే, ఒకవేళ చూసి అది దొరికితే సరే ఉంది, లేకపోతే అట్లీస్ట్ మీరు మళ్ళీ ఇప్పుడు రాసానే పెట్టాలి, తప్పదు. తప్పకుండా సార్, దానికే ఉంది సార్, ఎలాగ అది అందరికి ఉపయోగపడింది కదా. ఓకే ఓకే, పెడతాను సార్. కంటిన్యూ కంటిన్యూ. ఒక్క 120 వన్ కూడా రావు నాకు తెలిసి గట్టి మాట్లాడితే. ఎందుకంటే బట్ మీనింగ్స్ తెలిసి చాలండి మనకి, అంత ఇంకేం ఉండదు మనకు తెలిసింది అది మేము చేసుకుంటాం. తర్వాత లాంగ్వేజ్ అండి, తెలుగు లాంగ్వేజ్. సో మనకి మిగతా తెలుగు లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత వచ్చేది మనకి మ్యాథ్స్, తర్వాత ఈవీఎస్. ఈవీఎస్ అంటే మనకి సోషల్ సైన్స్ రెండు కలిపి వస్తాయి, మొత్తం అయ్యో 30 ఉంటాయి.
సో ఈ మనకి కంటెంట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, తెలుగులో 30 బిట్స్ ఉంటాయి. 30 బిట్స్ లో కూడా పెడగాజీ ఇంక్లూడ్ అయి ఉంటది. సో తర్వాత ఇంగ్లీష్ అనేది మనకి పెడగాల్సి ఉండదు ఎక్కువ, మొత్తం గ్రామర్ ఇచ్చాడు. అంటే మాక్సిమం ఈ రెండు లాంగ్వేజ్లు కూడా ఎక్కువ గ్రామర్ పాటే ఇస్తాడు. అయితే ప్యాసేజ్లు ఇచ్చి, మన తెలుగు అయితే మనకు మొత్తం 30 బిట్లు కూడా తెలిసినవి ఉంటాయి. సో ఒక్కొక్కసారి పేపర్ చేంజ్ చేస్తుంటే ఎలా అంటే ఆ, ఒక్కోసారి పెడగాజీ కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు అనమాట. సో మాక్సిమం మనకి లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీషు, తెలుగు కూడా ఏంటంటే మాక్సిమం మనకి గ్రామర్ పార్టే ఉంటది. సో ఎప్పుడో ఒక్కొక్కసారి ప్యాటర్న్ మారుతుంటాడు. 90% ఈ రెండు కూడా మనకి గ్రామర్ పార్టే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు, మనకు తెలిసిందే. కానీ మ్యాథ్స్, సైన్స్, సోషల్ వచ్చేటప్పటికి ఏముంటుందంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ టు కంటెంట్ పెడతాడు, హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి పెడగాజీ పెడతాడు. అంటే 30 బిట్లో మనకి 15 అవి, 15 ఇవి, 15 కంటెంట్, 15 పెడగాజీ పెడతాడు. అవి కూడా మనకు తెలిసినవే. ఇంకో విషయం ఏంటంటే మన ఏపీ టెట్ లాగా, అంటే మన స్టేట్ వైజ్ టెట్ లాగా కాకుండా మనకి 10th వరకు అడుగుతున్నాడు. ఈవెన్ మాట్లాడితే గట్టిగా మాట్లాడితే 8th వరకు అడగాలి జనరల్ గా. 9th, 10th కూడా అడగమంటే ఎట్లయితే. కానీ సీటెట్ లో ఉన్న మనకి అంటే సులువు అంటే ఈజీ ఏంటంటే వాడు 3rd, 4th, 5th లోను మాత్రమే అడుగుతాడు కంటెంట్. మనం భయపడాల్సిన పని కూడా ఉండదు. మీకు అది ఆల్రెడీ మనకి ప్రవీణ మేడం చెప్పారు, ఆల్రెడీ నేను రాశాను, అవి ప్రొవైడ్ చేశాను, అవి అందరికీ మనకి గ్రూప్ లో కూడా పెట్టారు. సో ఆవిడ ఇంకా రాశారు కాబట్టి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ 3, 4, 5 తరగతిలో ఉన్నటువంటి కంటెంట్ వీలైతే మీరు నోట్స్ లో కానీ యూట్యూబ్ లో ఎక్కడ కూడా వస్తుంది. లేదు మేము ఇంకా మేము ఓన్గా రాసుకున్నాం అంటే బుక్స్ కూడా అవైలబుల్, మనకి బుక్ షాప్ లో దొరుకుతాయి. తీసుకొని వాటిని మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో చాలా వేల మంది చెప్పారు అన్నమాట. ఇక ఆమె వీడియోస్ అంటే తెలుగులో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా. సో మీకు ఈజీగా అర్థమైపోతాయి. అలాగే మేము ప్రవీణ మనం పెట్టారు కాబట్టి ఫిఫ్త్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పారు మేడం. అవి మీరు తీసుకొని శుభ్రంగా చదివితే మీరు ఎట్లా ఈజీ క్వాలిఫై అవుతారు. ఇంకో విషయం, అసలు ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ చూద్దాం ఫస్ట్ మనకి. సో ఓసీ అండి, ఫస్ట్ ఓసీ 90 మార్క్స్ అండి. సో అంటే ఇయర్ మారుతున్న కొద్ది వాడు కూడా ప్యాటర్న్ మారుస్తూ వచ్చాడు. ఓసీకి 90 కట్ ఆఫ్. తర్వాత ఓబీసీ, ఓబీసీ అవ్వచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అన్నాం కదా, అది కూడా ఓసీలోకి వస్తుంది, వాళ్ళు కూడా 90 కట్ ఆఫ్. తర్వాత ఈడబ్ల్యూఎస్ కాకుండా ఇంకోటి ఉంది, ఇది ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఉంటది, అదే అనుకుంటా. ఆ రెండింటి కూడా 90. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేటప్పటికి ఆ మేల్ ఫీమేల్ కి 82 అండి. 82 మనం జనరల్ 90 అనుకుంటాం ఓబీసీ వాళ్ళకి, కానీ 82. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ రాసినప్పుడు నాకు 87 వచ్చాయి. సో నేను క్వాలిఫై అవ్వలేదు అనుకున్నాను. బట్ నాకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అయ్యేటప్పుడు క్వాలిఫై అని వచ్చింది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 75. ఈ 75 మార్క్స్ వస్తే వాళ్ళకి క్వాలిఫై అయిపోతారు. ఈజీ అన్నమాట. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఎక్కువ ఫీజు అని భయపడాలి తప్ప. అంటే భయపడడం అంటే బోత్ రెండు పేపర్లు రాస్తే 1200 ఫీజు. లేదంటే అది ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి చెప్తున్నాను. ఓసీ వాళ్ళకి 1200 రెండు పేపర్లు, ఒక పేపర్ అయితే 1000. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా సేమే, 1000, 1200. ఇలా ఒక పేపర్ అయితే 1000, రెండు పేపర్ కలిపి అంటే బోత్ పేపర్. కొంతమంది బీఈడీ చేస్తుంటారు, డైట్ చేస్తుంటారు వాళ్ళు. సో రెండింటికి కలిపి 1200. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మారుతుంది, 5 నుంచి 600 మధ్యలో ఉంటుంది. వాళ్ళకి ఫీజు తక్కువే. సో మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, టెట్ ఈ సీటెట్ అనేది ఎవ్రీ ఇయర్ టైం టు టైం 2 సార్లు జరుగుతుంది. జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి జరుగుతుంది. సో మనం ఒకసారి క్వాలిఫై అయిపోతే ఇంకే ఏ స్టేట్ అయినా రైల్వే టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఆర్మీ స్కూల్స్ పడతాయి, కేవీఎస్ పడతాయి. ఇవి ఇంకో విషయం ఏంటంటే మనం సీటెట్ క్వాలిఫై అయిపోతే కేవీఎస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం పేపర్ చూసాను, పేపర్ రాశాను కూడా. కాకపోతే మనం ప్రిపేర్ అవ్వడం కష్టం, తక్కువ, అప్పుడు జాబ్ చేస్తాను, అవ్వలేదు. సో ఆ పేపర్ ఎలా ఉందంటే మన టెట్ పేపర్ వచ్చింది ఫస్ట్ టెట్ 2022లో ఏదో అందరికి మన జగన్ టెట్ పేపర్ లో కూడా వచ్చాయి. అలాంటి బిట్లు ఇచ్చారనమాట. చాలా ఈజీ బిట్లు అనమాట. బట్ ఎవరైతే మనకి ఆ ఇంగ్లీష్ లో ఉంటది కాబట్టి కొంచెం ఫోబియా ఉంటది, ఆ ఫోబియాతో చాలా మంది ఆ భయపడి చదవరు. కానీ ఈజీ అన్నమాట. మా అన్నయ్య చెప్పాడు చూడండి, మా సీనియర్ దాము అని అన్నయ్య. అన్నయ్య ఎంత గ్రేట్ అంటే 2014 డిఎస్సి మిస్ అయింది, 2015 డిఎస్సి మిస్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక, అతను అసలు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అనమాట. అసలు అతనికి అంత అని కాదు, అసలు తెలుగే, జస్ట్ ఇంగ్లీష్ అంత తెలియదు. అలాంటిది అతను మరి ఎలా తెలుసుకున్నాడో తెలియదు. నేను తన రూమ్కి వస్తే వెళ్ళాను అనమాట. మొత్తం ఆ డేటా, అతను చేసిన పని ఏం లేదు, ఆ థర్డ్ ఫోర్త్ ఈవీఎస్ బుక్స్ తీసుకోవడం, ఆ తెలుగు అది ఆ ఇంగ్లీష్ వర్డ్, దాని మీనింగ్, అవన్నీ అలా రాసుకునేవాడు. సో ఫస్ట్ అటెంప్ట్ లో అతను క్వాలిఫై అయ్యాడు, ఎంట్రీ కూడా వెళ్ళాడు. బట్ ఎంట్రీలో ఒక మార్క్స్ లో తేడాతో అతను సెలెక్ట్ అవ్వలేదు. బట్ రెండోసారి మాత్రం ఎంట్రీలో టాప్ చేశాడు, ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ అతను ఇప్పుడు చెప్తున్నాడు, ఎక్కడ కేరళలో చేసేవాడు, ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్ వచ్చాడు. అది మీకు ఒకటేనండి, సీటెట్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, భయపడకండి, చాలా ఈజీ. ఇప్పుడు సైకాలజీ టర్మ్ అన్నా కదా, అది ప్రొవైడ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే మన టెట్ పేపర్లు అవ్వచ్చు, తెలంగాణ టెట్ పేపర్లు అవ్వచ్చు, బోత్ మీడియాలు దొరుకుతాయి. ఆ మీడియంలో ఈ టెర్మినాలజీ మనకు ఆ టర్మ్ కనబడని పెట్టేస్తామండి.
మీరు ఒక 5 పేపర్లు చేయండి చాలు, ప్రీవియస్ పేపర్ సీటెట్ 5 పేపర్లు చేస్తే మీరు ఈజీగా 90 దాకా తెచ్చుకోండి. కాకపోతే ఆఫ్లైన్ కాబట్టి మీరు బబ్లింగ్ దగ్గర కొంచెం టైం చూసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఆన్లైన్ పెట్టాడు, బట్ మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చేసారు. మరి ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉందో చూడాలి, అది చూసుకొని చెప్తాం అంతే. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడచ్చు. హలో. ఓకే రాజు, ఒక నిమిషం వెయిట్ చేయండి. ప్రవీణ గారు, మీరు దీని గురించి ఏమైనా సార్ చెప్పాలనుకుంటున్నారా? సార్ ఇక్కడ మనకి లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ప్రియారిటీ మనం చూస్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, నేను ఫస్ట్ సీటెట్ రాసినప్పుడు నాకు ఇది తెలియదు యాక్చువల్గా, మళ్ళీ సెకండ్ తర్వాత నేను రాసే కొద్దీ నాకు అర్థమైంది. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అని ఇట్లానే లాంగ్వేజ్ పేర్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అని. మనం ఏ సబ్జెక్ట్ అయితే లాంగ్వేజ్ 1 గా చూస్ చేసుకుంటామో దాంట్లో ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక 5 or 6, మిగతాదంతా గ్రామర్ ఉంటుంది. మనం లాంగ్వేజ్ 2 ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది టోటల్ ఆన్ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చేస్తాడు. ఒక పారాగ్రాఫ్ ఎంత ఉంటుందంటే టోటల్ ఆన్ 3 pages ఉంటుంది లిటరల్ గా. దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ గా ఏం కష్టం ఉంటుంది. మనకు అక్కడ కష్టపడాల్సిన విషయం ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్స్ పారాగ్రాఫ్ లోనే ఉంటుంది, కాకపోతే మనం అంతా చదివి వెతుక్కోవడానికి టైం పడుతుంది. సో టైం ఎక్కువ తినేసేది ఎక్కడంటే లాంగ్వేజెస్ దగ్గరే, స్కోర్ ఎక్కువ కూడా వచ్చేదంటే ఎక్కడంటే అక్కడే. సో ఇక్కడ మనం ఏం ఒకవేళ చేయొచ్చు అంటే, ఎవరికైతే మాకు ఇంగ్లీష్ ఇక్కడ ఒక చిన్న నా పాయింట్ చెప్తాను, అది మీరు కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు లాంగ్వేజ్ 1 గా మనం ఇంగ్లీష్ ఇచ్చి లాంగ్వేజ్ 2 గా తెలుగు ఇచ్చామనుకోండి, తెలుగు పేరాస్ మనం చాలా స్పీడ్ గా చదువుతాం అనుకోండి. లాంగ్వేజ్ 1 దగ్గర ఇటు ఇంగ్లీష్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ గ్రామర్ కొద్దిగా గొప్ప మనం చేయగలుగుతాం. అప్పుడు బెనిఫిట్ అవుతుందా మనకి? బెనిఫిట్ అవుతుంది సార్. నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ లాంగ్వేజ్ 1 నేను తెలుగు పెట్టుకున్నాను సార్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పెట్టుకున్నాను. అది తెలియక మొత్తం మార్క్స్ అని పోయాయి. యాక్చువల్ గా మన వరకు వచ్చేసరికి ఇది బెస్ట్ ప్యాటర్న్ సార్. ఫస్ట్ లాంగ్వేజ్ 1 మనకు అంత ఇంత కొంచెం గ్రామర్ పైన టచ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ గా చూస్ చేసుకోవచ్చు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్ చేసుకోవచ్చు. 2 పారాగ్రాఫ్లు ఏం లేదు సార్. 15 మార్క్స్ కంటెంట్ ఓన్లీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంగ మిగతా 15 పెడగాగి ఉంటాయి. సో ఇది ఒకటి మేజర్ గా మనం తీసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈవీఎస్ ఒకటి నేను ఏదైతే రాశానో 3rd, 4th, 5th రాయబోయేది కూడా ఇది రీసెంట్ గా 2024 లో చేంజ్ అయినటువంటి సిలబస్. ఇది ఖచ్చితంగా దీన్నే ఇస్తారా ఇప్పుడు నోటిఫికేషన్ అంటే అది చెప్పలేము. అంటే ఓల్డ్ సిలబస్ ఇవ్వచ్చు, న్యూ సిలబస్ ఇవ్వచ్చు. అంటే ఎందుకు నేను స్టార్ట్ చేసి రాశానంటే అందరికంటే ఒక స్టెప్ ముందు ఉండొచ్చు కదా, ముందే చదివేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అనేసి నేను ఇది స్టార్ట్ చేశాను. ఒకవేళ ఓల్డ్ సిలబస్ ఇచ్చినా కూడా నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, అది గ్రూప్ లో సెండ్ చేస్తాను. అంటే ఓల్డ్ సిలబస్ అది నేను చేత్తో రాసింది కాదు, నేను వేరే ఛానల్ దగ్గర డౌన్లోడ్ చేసుకునింది అనమాట. సో న్యూ సిలబస్ అయితే నాకు తెలిసి నేను ఎక్కడ బిట్ మిస్ చేయలేదు. ఒకవేళ మీరు మళ్ళీ ఒకసారి చదవండి టెక్స్ట్ బుక్, మిస్ అనేది ఏదైనా ఉంటే నోట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి సైకాలజీలో ఎక్కువ మనకి ఏంటంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఇక్కడ సైకాలజీ సిలబస్ కొంచెం తక్కువగానే ఉంటుంది సార్. సో తక్కువ ఉంటుంది, ఎక్కువగా బిట్ పడేసి ఏరియాస్ రిపీటెడ్ గా ప్రీవియస్ పేపర్స్ నేను చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక మినిమం 2 bits వైగోట్స్కి పైన అడుగుతారు సార్ ఎవ్రీ టెట్ కి. ఏవైతే లెర్నింగ్ థియరీస్ ఉన్నాయో వాటిపైన పక్కగా ఒక 3-4 bits మొత్తం ఓవరాల్ గా అన్ని థియరీస్ పైన ఒక్కొక్కసారి 5 కూడా పడచ్చు. అది నెక్స్ట్ ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నాను. మెథడాలజీస్ మాత్రం ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది సార్. మనలాగా 6 మార్క్స్ అట్లే ఉండదు, 15 మార్క్స్ పెట్టింటాడు. సో మనకంతా జనరల్ గా మనం క్లాస్ రూమ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇస్తాడు, మనకు నాలెడ్జ్ బేస్డ్ టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఓకే, సో మెథడాలజీని మనం జనరలైజ్ చేసి రాసేయచ్చు అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ మనము తెలుగులో అర్థం చేసుకుని మనం జనరల్ గా ఆలోచిస్తే సరిపోతా? అవును సార్, కాకపోతే టర్మినాలజీ తెలిసి ఉండాలి సార్. అది మనకు ప్రాక్టీస్ చేయడం వల్ల అలవాటు తెలిసిపోతుంది సార్. కొన్ని పేపర్స్ మన ప్రీవియస్ పేపర్స్ చూసి మనం ప్రాక్టీస్ చేసి ప్రతి దానికి మీనింగ్ తెలుసుకుంటే రాబోయే క్వశ్చన్స్ కూడా మనం క్రాక్ చేయొచ్చు. అట్లానే సేమ్ సిమిలర్ గానే ఉంటాయి కాబట్టి. సో మనకి ఈ సీటెట్ ప్రీవియస్ పేపర్ దొరుకుతాయా? షూర్ సార్, బుక్ ఉంటుంది సార్. ఒక బుక్ ప్రింట్ చేస్తారు 2011 టు ఇప్పటి వరకు జరిగిన పేపర్స్ కూడా మనకు ఒక బుక్ ఫార్మాట్ లో దొరుకుతుంది సార్. ఆన్లైన్ లోనే ఉంటాయి, లేదంటే ఏమైనా బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి సార్. ఓకే, మనం ఆ బుక్ తీసుకుంటే ఓన్లీ మెథడాలజీని కనుక బాగా చదువుకుంటే అందులో మెథడాలజీ, సైకాలజీ ఆ రెండింటిని నేర్చుకుంటే టెర్మినాలజీ మనకు మాక్సిమం కవర్ అయిపోతుంది. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఎవరైనా రాయాలనుకుంటున్న వారికి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మేము సీటెట్ రాస్తాం సార్, ఏదైనా మాకు ఏమైనా డౌట్ ఉంది అంటే ఎవరైనా అడగండి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఇది యాక్చువల్ గా ఎన్ఈపి 2020 ప్రకారం ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న సీటెట్ అనేది 2 levels లో కండక్ట్ చేస్తున్నారు యాక్చువల్ గా చాలా ఇయర్స్ నుంచి. టెట్ పేపర్ 1, సీటెట్ పేపర్ 2 అని.
నెక్స్ట్ రాబోయే 2027 నుంచి అది 4 లెవెల్స్ చేయబోతున్నారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. టీజీటీ ఫర్ పీజీటీ ఆల్సో దే విల్ గో ఫర్ కండక్టర్ టీచర్ సార్. ఎందుకంటే చిన్న పిల్లలకి చెప్పే దగ్గర నుంచి టీజీటీలు పీజీటీలు అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై అయితేనే వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఎన్ఈపీ 2020 ప్రకారం ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పాలసీ సార్. సో కాబట్టి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే నేను విన్న దాంట్లో నెక్స్ట్ రాబోయే సీటెట్ కూడా టఫ్ గా ఉండబోతుంది. ఓకే, ఏం చేంజెస్ తీసుకుంటారో మనకు తెలియదు సార్. నెగిటివ్ మార్కింగ్ పెట్టచ్చు, డిఫికల్టీ లెవెల్ పెరిగిపోవచ్చు. ఓకే. సో కాబట్టి నాకు తెలిసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు ఈ సీటెట్ కొంచెం ఫోకస్ చేసి గెట్ ఆన్ అయితే బెటర్ సార్. నెక్స్ట్ రాబోయేది ఎలా ఉంటుందో ప్యాటర్న్ చేంజ్ అయిపోతున్నారని విన్నాను. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, ఇది తెలంగాణకి వేరే ఉంటది, ఆంధ్రాకి వేరే ఉంటుందా, లేదా అందరి కలిపి ఒకటే కదా? లేదు లేదు సార్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఉంటుంది సార్. ఓకే, రైట్. సో ఇది ఎవరైనా రాయొచ్చు, తెలంగాణ కానీ ఆంధ్రా కానీ? ఎవరైనా రాయొచ్చు సార్. మనం ఇది మనకి సెంట్రల్ మనం ప్రిపేర్ చేసిన కోర్స్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ కదండి? అవును సార్, ఎన్సీఆర్టీ. నేను ఫస్ట్ రెఫర్ చేసుకుని అవి ఎన్సీఆర్టీ కాదా అని చెక్ చేసుకుని యూట్యూబ్ లో చెక్ చేసుకుని మళ్ళా వెబ్సైట్ లోకి వెళ్ళి బుక్స్ స్టోర్ డౌన్లోడ్ పెట్టుకుని దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేశాను సార్. అది ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే అండి, సో మాక్సిమం అన్ని పాయింట్స్ వాళ్ళు కవర్ చేశారు. నాకున్న అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తారు. లేదంటే మనం ఇక్కడ వచ్చేద్దాం. సో మన స్టేట్ టెట్ గురించి మనం మాట్లాడదాం. ఎవరికైతే స్టేట్ టెట్ లో క్వాలిఫై అవ్వకుండా తక్కువ మార్కులు వచ్చాయో, సార్ మాకు ఈ సీటెట్ లో గట్రా మాకు పడవలండి, మేము ఇది చేయలేము అనుకునే వాళ్ళు మన స్టేట్ టెట్కే ప్రిపేర్ అవ్వండి. దానికి మనం ఆల్రెడీ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో మీకు జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే సీటెట్ ఉందో దానికి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా వస్తాయి. అలాగే కాంపిటీషన్ కూడా చాలా లోగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలా భయపడుతున్నారో ఇంగ్లీష్ అంటే అమ్మో అని, అందరూ అదే ప్యాటర్న్ లో ఉంటారు. సో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ సక్సెస్ రేటు 100కి 1% ఉంటే అక్కడ సక్సెస్ రేటు 100కి 15% ఉంటుంది. సో కాబట్టి మీరు అక్కడ ఈజీగా సక్సెస్ అవ్వచ్చు సీటెట్ కనుక రాస్తే. కానీ అది కొంచెం కాంప్లికేషన్ తో కూడా కూడుకున్న విషయం. జాబ్ వచ్చినా కానీ వేరే స్టేట్ లో వస్తుంది, అలా ఉంటుంది అనమాట. సో కానీ మీరు ఒక జాబ్ అనేది మీకు ఎసెన్షియల్ అయితే మాత్రం సీటెట్ మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఎక్కడ సక్సెస్ అవ్వడం కంటే అక్కడ సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఎక్కడ వచ్చినా నేను పర్లేదు సార్, ఒక జాబ్ అంటే నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే తప్పకుండా ప్రిఫర్ చేయండి, సరేనా? లేదు మీకు అదృష్టం బాగుంటే ఇదే స్టేట్ లో జరగవచ్చు మీకు పోస్టింగ్ కూడా, పక్క స్టేట్కి వెళ్ళాలి, కానీ తొందరగా ట్రాన్స్ఫర్లు అవుతాయి అక్కడి నుంచి ఇక్కడ, మ్యూచువల్ మారిపోవచ్చు చాలా సింపుల్ గా. సో ఇదాని విషయం. మాతో పోల్చుకుంటే లోకల్ టీచర్స్ తో పోల్చుకుంటే వాళ్ళ పే స్కేల్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి, అన్ని హై రేంజ్ లో ఉంటాయి అనమాట. సో ప్రమోషన్ 8 ప్రకారం వాళ్ళ శాలరీ పిఆర్టీ ఎంత తెలుసా సార్? చెప్పండి. 8th పే స్కేల్ కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి కొత్త టీచర్స్ రిక్రూట్ అయ్యే వాళ్ళకైతే స్టార్టింగ్ బై హ్యాండ్ 80 వస్తుంది. 80,000? 80 వస్తుంది సార్ పిఆర్టీ టీచర్ కే. అమ్మో, పే స్కేల్ 8 అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ కి కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి 80 రావచ్చు అనేసి వాట్సాప్ ఛానల్ లో నేను చూసాను సార్. మనమైతే ఇక్కడ 20 సంవత్సరాలు సర్వీస్ చేయాలండి అంత రావాలంటే. అదే కదా సార్. అవునండి. ఓకే, మంచి సార్. మీకు 40 ఎంత వస్తుంది రాజు ఇప్పుడు? 41,600 అండ్ సంథింగ్ సార్. అలా వస్తుంది అంతే, 40 అరౌండ్ వస్తుంది ఆ కటింగ్స్ అన్ని పోగా. ఓకే, సో చూద్దామండి. ఇంకెవరికైనా మీకు ఏదైనా డౌట్ ఉండి దీని మీద ఫర్దర్ గా మీకు నాలెడ్జ్ కావాలంటే తప్పకుండా మీకు మెన్షన్ చేయండి, మన నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ చెప్తాను. లేదు మన ప్రవీణ గారితో మాట్లాడదామన్నా మన గ్రూప్ లో నెంబర్ ఉంది, మేడం దగ్గర తీసుకు మాట్లాడండి. కానీ ఖచ్చితంగా అందరూ అయితే ఎవరైతే అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ట్రై చేయండి, తప్పేం లేదు, సరేనా? మన టెట్కి కొంచెం టైం పట్టుద్ది అనుకుని ట్రై చేయండి. సో ఒక 10 days మీరు ఏం చేస్తారంటే మన టెట్కే ప్రిపేర్ అవ్వండి. ఇది వెబ్సైట్ అప్డేట్ అవుతుంది, ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్ గా వచ్చేటట్లు ఉందనుకోండి, మన టెట్ని మీరు కంటిన్యూ చేయండి. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం జనాల్లో కొంచెం వ్యతిరేకత ఉంది కదా, దీన్ని సర్దు మణిగించడానికి ఏం చేస్తారు, ఇలాంటి ఏవో లాజిక్స్ మనం ప్లే చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చాలా చూస్తాం ఆల్రెడీ. సో కాబట్టి ఇదంతా అయ్యేది కాదు, కొంచెం టైం పడుతుంది అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు సీటెట్ ని కంటిన్యూ చేయండి, సరేనా? దీంట్లో పెద్ద కష్టపడడానికి కూడా ఏం లేదు. మనం మేడం చెప్పిన దాన్ని బట్టి అయితే 3rd, 4th, 5th లో ఉన్న ఈవీఎస్ బాగా చదువుకుంటే చాలు. మ్యాథ్స్ అయితే మనకి మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. ఆ టెర్మినాలజీ అంతా నేర్చుకుని సైకాలజీ టెర్మినాలజీ, మెథడాలజీ టెర్మినాలజీ, ఒక ప్రీవియస్ పేపర్స్ కొనుక్కుని సో ఆ బుక్ అంతా ప్రాక్టీస్ చేస్తే చాలు, మాక్సిమం మీకు అంతా చేయగలుగుతారు. సో కాబట్టి దానికి తక్కువ ఎఫర్ట్ తో మీరు కనుక పాస్ అవుట్ అయితే, మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే సీటెట్ పాస్ అయితే చాలు, దానికి మళ్ళీ తీసుకెళ్లి వెయిటేజ్ తీసుకెళ్లి డిఎస్సీలో కలపడం, సెంట్రల్ డిఎస్సీ, ఓకేనా? అంటే సెంట్రల్ రాసే టీచర్ పోస్ట్ లో కలపడం అనమాట. ఓన్లీ పాస్ మార్క్ ఉంటే చాలు అనమాట, పాస్ అయితే చాలు, బోర్డర్ లో అయినా సరిపోతుంది. సో కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మన స్టేట్ టెట్కి మాత్రం ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏది ఎప్పుడైనా మీరు అనుకోకుండా రావచ్చు.
సో కాబట్టి ఇంకా మీకు బాధపడడానికి టైం లేదండి, నాకు జాబ్ మిస్ అయింది కదా అని. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. షెడ్యూల్ ఏమి ఇవ్వరా సార్? షెడ్యూల్ రెడీ చేస్తున్నాను. ఒక 1 వీక్ లో ఏం చేద్దామంటే ఆటోమేటిక్ గా అదర్ మన టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఉన్నారు కదా, సో అందులో నుంచి ఎవరన్నా కొంచెం మనకు సిన్సియర్ గా వర్క్ చేసే స్టూడెంట్స్ అవుతారని చూసి వాళ్ళతో కలిపి మీకు కూడా కలిపి షెడ్యూల్ ఇస్తాను. ఓకే సార్, అదే నవంబర్ పక్కా అంటున్నారు సార్. ఏమో మరి ఖచ్చితంగా ఇలాంటి పక్కల మన ఛానల్స్ ఒకవేళ వస్తే మంచిదే, మనం రావాలనే కోరుకుందాం. బిహైండ్ రీజన్స్ ఉన్నాయని చెప్తున్నా. ఒకవేళ వస్తే మంచిదే కదండి, వస్తే మంచిదే. కానీ మీకు అందరికి గుర్తుపెట్టుకోండి, ఎసెన్షియల్ ఏంటంటే మెథడాలజీ. ఓకేనా? మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు, సైకాలజీని 80% పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఇంకా ఎటు వచ్చి మీరు చదవాల్సింది ఏంటంటే మెథడాలజీ. సో కాబట్టి మెథడాలజీని సరే గట్టి ఫోకస్ చేయండి. సో ఇప్పుడే టెక్స్ట్ బుక్లు చదువుతూ ఉండండి, మెటీరియల్ జోలికి పోవద్దు. ఓకే, అలాగే మీకు ఎవరెవరికైతే ఏ వర్క్ సెలెక్ట్ చేసామో వాటిని కంప్లీట్ చేయండి. వాటన్నిటి మనము ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు, ఈ మంత్ అంటే ఈ సెప్టెంబర్ మంత్ ఎండ్ అయ్యే లోపు కనుక మన వర్క్స్ అని కంప్లీట్ చేస్తే 80% ఆఫ్ ద మన డిఎస్సి సిలబస్ అనేది, టెట్ సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. మీకు వాటిని ఒక 10 days వాటిని రివిజన్ చేసుకుంటే చాలు, మీకు చాలా మార్కులు అందులోంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఆ సోర్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మాక్సిమం అన్ని కవర్ అయిపోతాయి, మీ టెక్స్ట్ బుక్ చదివేంత లేట్ ఉండదు అనమాట. సో వర్క్ చేద్దాం దాని మీద. సురేష్ సార్ ఏమైనా చెప్తారా? సార్ సీడెట్ కోసం నాకు అంత ఐడియా లేదు సార్. ఓకే, మన టెట్ గురించి చెప్పండి. మన టెట్ కోసం ఎలా ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్లాన్ ఎలా ఉంటదంటే అదే సార్, యాక్చువల్లీ ఎందుకంటే మన డిఎస్సి లో కూడా టెట్ లో ఎక్కువ మార్కుల వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. డిఎస్సి మాక్సిమం అందరూ ఒకటే మార్కులు. ఆల్రెడీ మనం మ్యాథ్స్ సార్ మీ వాయిస్ బాగా అనిపిస్తుంది, మధ్య మధ్యలో బ్రేక్ లేకుండా తొందరగా చెప్పండి, నిద్ర మధ్యలో ఓకే సార్, కంప్లీట్. ఏ లేదు సార్, మనకి ఏదైతే ఎక్కువ స్కోర్ ఉందో రాజు సూర్య కంటిన్యూ చేయండి. ఏ లేదు సార్, మనకి ఏదైతే టెట్ లో ఎక్కువ స్కోర్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మిగతాయి కూడా కంటిన్యూ అలా చేసుకుంటే సరిపోతుంది సార్. సో అంటే సైకాలజీ మీద కొంచెం లోగా ఫోకస్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనం తరవుగా ఉన్నాము. అవును, దాని తక్కువ ప్రయారిటీ ఇచ్చి మిగతా అన్నిటిలో మనం చూసుకుంటే సరిపోదు సార్. అలాగే మెథడాలజీ ప్రీవియస్ బిట్లు అన్ని ఒకసారి చూసి వాటిని బట్టి వెళ్తే అది ప్లస్ అయితే సార్ టెట్ కాబట్టి. మెథడాలజీ కూడా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, మనం కొద్దిగా ఫోకస్ చేస్తే కొన్ని ఏరియాల నుంచి ఫిక్స్డ్ బిట్లు ఉంటాయి సార్. ఫర్ సపోజ్ ఇప్పుడు నిర్వచనాలు అనే టాపిక్ ఉంటది, ఆ నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ప్రతి మెథడాలజీలో బిట్ ఉంటది. అట్లీస్ట్ మనం 3 మెథడాలజీ నుంచి 2 నిర్వచనాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం నిర్వచనాలన్నీ పక్కన తీసి ఒక దాంట్లో బుక్ లాగా లేదా ఒక నోట్స్ లో రాసుకొని దాన్ని మనం అన్ని ఒకేసారి చేసుకునే లైక్ కొన్ని కోడ్లు కానీ అలా మీరు డైరెక్ట్ గా వాటిలో టైప్ చేయండి సార్, దాన్ని మేము పీడిఎఫ్ చేసి మన వాళ్ళకి ఇస్తాను. మీరు చేస్తానంటే ఈ టాపిక్ రేపు స్టార్ట్ చేయండి, మరి అలా చేద్దామంటే. ఆ నిర్వచనం తర్వాత ఇంకొక ఎక్కడి నుంచి చేస్తారంటే స్వభావం పరిధి ఉంటాయి సార్. ఖచ్చితంగా దాని నుంచి అంటే నిర్వచనం మిస్ అయిందంటే మ్యాథ్స్ లో కొందరు ఉన్నాయి సార్. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లు, పాత టెక్స్ట్ బుక్లు ఎక్కువ ఉండేవి, కానీ కొత్త టెక్స్ట్ బుక్లు మాత్రం 4 సైంటిస్టుల కోసం ఉంది. దాని తర్వాత కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. ఆ టెర్మినాలజీలో లైక్ ఇప్పుడు సైన్స్ లో ఉంటాయి కొన్ని, యథార్థం అంటే ఏంటి, ఇవి అంటే ఏంటి, భావనలు, ఇట్లాంటివి కొన్ని టాపిక్లు ఉన్నాయి సార్. వాటిని స్పెసిఫిక్ గా తీసేస్తున్నాడు. సో మనం 2 బిట్లు కొద్దిగా అక్కడ ఫోకస్ చేస్తే, ఆ స్వభావం పరిధి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే, అంటే సైన్స్ టెట్కి మాత్రం ఆలోచిస్తే సైన్స్ సోషల్ కలిపి ఒక మెథడాలజీ కదా, సో మ్యాథ్స్ ఒక మెథడాలజీ. ఈ రెండింటిని కలిపి ఆ మొత్తం ఆ 3 యూనిట్లు చూస్తే ఖచ్చితంగా 2 బిట్లు ఈజీగా, ఏ బిట్ ఇచ్చినా 2 బిట్లు మనం కన్ఫర్మ్ చేయొచ్చు సార్. ఇంకోటి నెక్స్ట్ లెసన్ కి వెళ్ళేట్లయితే మనం ఎవాల్యుయేషన్ సార్. ఎవాల్యుయేషన్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఒక ఎవాల్యుయేషన్ చదువుకుంటే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకో బిట్ తర్వాత ఇంకో బిట్ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే మనకి ఇది సార్, లక్ష్యాలు స్పష్టీకరణలు కానీ విద్యా ప్రమాణాలు కానీ
ఈ మధ్య లక్ష్యాల స్పష్టీకరణ అనేదాన్ని కొద్దిగా తగ్గించి విద్యా ప్రమాణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. సో టెట్ కాబట్టి లక్ష్యాల స్పష్టీకరణ మీద కూడా ఇవ్వచ్చు. సో ఆ రెండు ఏరియాలు మనం కొద్దిగా చూసుకున్నట్లయితే ఒక బిట్ కన్ఫర్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇంకో టాపిక్ ఉంది సార్, ఇది పద్ధతులు, బోధనా పద్ధతులు అని. సో దాని నుంచి 2 మెథడాలజీ, ఏదో ఒక మెథడాలజీ ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఆ పద్ధతులన్నీ మనం ఒకసారి చూసుకుంటే సరిపోదు సార్. మరి మీరు డేకప్ చేయొచ్చు కదా ఇది, కానీ చెప్పడానికే కానీ చేయడానికి కాదంటారా? అది చూసాను సార్ కొద్దిగా కష్టంగా ఉంది అమ్మో, ఇదంతా మనం ఎక్కడ చేద్దాం ఉన్నారా అండి? సార్ మీకు సపోర్ట్ కావాలని చెప్పండి, నేను ఎవరో యాడ్ చేస్తాను, లేదా మనతరం చేద్దాం కావాలని. తర్వాత వచ్చేసి ఇంకా టిఎల్ఎం నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది సార్. అట్లా కొన్ని స్పెసిఫిక్ ఏరియాలు ఉన్నాయి సార్, మనం బుక్ మొత్తం చదవకన్నా అవి ముందు అవి మాత్రం చదువుకున్నాం అనుకో సార్, సో మనం మాక్సిమం బిట్లు కవర్ చేయొచ్చు. మిగతా బిట్లన్నీ వాటి ఇంటర్ఫియరెన్స్ గా రీంబర్స్ కొన్ని పెట్టవచ్చు మన వాటి మీద, కాన్సెప్ట్ మీద అవగాహనతో. సో డిఎస్సి టైంకి మనం ఇంకా డెప్త్ గా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది సూర్య, ఏంటంటే మన మెథడాలజీ నుంచి ఒక 6 బిట్లు ఇచ్చారనుకోండి, 6 బిట్లలో ఒక 2 బిట్లు మనం ఓన్ గా పెట్టేసే ఉంటాయి ఎట్లేదన్నా. కానీ మిగతావి ఏంటి, మనం ఖచ్చితంగా మెథడాలజీ టెక్స్ట్ బుక్ లో చదివితేనే, ఆ డిస్క్రిమినేట్ చేయగలిగితేనే పెట్టే బిట్లు వస్తున్నాయి. మన డిఎస్సిలో మొన్న వచ్చిన బిట్లు కూడా చాలా బిట్లు మెథడాలజీ బిట్లు పెట్టేశారు. అవును. సో అవి తెలిసిన బిట్లే, కానీ ఆ కోర్ నుంచి రావడం ఏంటంటే, ఎవరైతే టెక్స్ట్ బుక్ చదవలేదో వాళ్ళందరూ తప్పు పెట్టేశారు. చాలా మంది ఇది కూడా అవుతుంది కదా, ఇది కూడా అవుతుంది కదా అని చాలా అబ్జెక్షన్ పెట్టినాక దానికి మార్క్స్ యాడ్ అవ్వలేదు. బయట నుంచి వచ్చేసినాయి అంటే అవి తీసేయండి, మన టెక్స్ట్ బుక్ లో వచ్చిన కోర్ నుంచి వచ్చిన మాత్రం చాలా ఉన్నాయి. అవును సార్, యాక్చువల్లీ మాకు బిట్ వచ్చింది సార్ ఇతివృత్తాల నుంచి. అసలు ఇతివృత్తాలు అనే కాన్సెప్ట్ ని వదిలేసాం, అది వేస్ట్, అది ఏం ఉండదు అని. కాకపోతే ఎన్ని ఇతివృత్తాలు ఉంటాయని చెప్పేసి అడిగారు సార్. మాకు బిట్ వచ్చింది, ఇంకొక మా బావ రాశాడు, వాళ్ళకు కూడా సోషల్ ఇతివృత్తాలు ఉంటాయి. 18th లో వచ్చింది. అదే ఆ డేట్ గుర్తులేదు. ఇతివృత్తాలు ఇచ్చారు సార్. అది నాకు అదే షాక్ అయింది, అసలు దాన్ని వదిలేసాం కదా ఇన్ని అని. టెక్స్ట్ బుక్ లో కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, మనం కొత్త పీడిఎఫ్ లో వాటి నుంచి కూడా ఇస్తున్నాడు. ఓకే, అట్లా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మనం ఆ బిట్లన్నీ కొద్దిగా చూస్తే మనం ఇంకా బాగా ఐడియా వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ ట్రై మెథడ్స్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసేయండి, ఒక మ్యాథ్స్ మెథడ్ తీసుకోండి. సో ఆ మ్యాథ్స్ మెథడ్ లో ఒక నిర్వచనాలు మీరు చెప్పారు కదా, ఈ ఏరియా నుంచి బిట్ రావచ్చు సార్ అని. సో మీకు వార్డ్ డాక్యుమెంట్ లో టైప్ చేయడం తెలుసు కదా మామూలుగా వాయిస్ తో. సో మీరు దాన్ని రఫ్ గా టైప్ చేసి నాకు పంపిస్తే నేను దాన్ని ఎడిట్ చేసి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేస్తాను అవసరమైతే, మీకు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే. ఓకేనా? లేదంటే మీరు దాన్ని ఆ వార్డ్ లో ప్రాపర్ గా టైప్ చేయండి, మీరు ఏదైతే మైండ్ లో అనుకున్నారో దాన్ని చేస్తే ఏంటంటే మనకి చేయడానికి కష్టపడచ్చు సూర్య, కానీ దాని ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితం చాలా మందికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీరు కొంచెం కష్టపడైనా సరే మీరు మైండ్ లో ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కదా, అలాగే చేయండి. మీరు చేస్తున్నప్పుడు బెటర్మెంట్స్ వస్తాయి, దాంట్లో నేను ట్రై చేద్దాం. అన్ని మీరు చేయలేకపోయారు అనుకోండి, నేను మీకు సపోర్టింగ్ యాడ్ చేస్తాను, ఎవరినో ఒకరినో ఇద్దరినో యాడ్ చేస్తాను. ఓకేనా? ఫలానా ఇలా చేయండి అని మీరు వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే మరి, సో స్టార్ట్ చేద్దాం అయితే రేపు. సరే సార్. ఓకే మరి. రాజు, వెబ్సైట్ అప్డేట్ చేశారండి చెప్పారు కదా? వెబ్సైట్ అప్డేట్ అయిందంట రాజు. ఏంటి నీ సమాచారం ప్రకారం ఏంటి, నవంబర్లో ఉండొచ్చంటవా? ఉండొచ్చు, మరి గందరగోళం తగ్గించాలంటే అదే మార్గం. అంతే మరి. అదొకటి ఇంకో విషయం చెప్పండి. సార్ కంటిన్యూ చేయండి, చెప్తాను సార్, మర్చిపోయాను. ఓకే, సో అంటే ఈ విషయం అయితే ఇదండి. ఎవరైతే స్టేట్ టెస్ట్ ని ఫోకస్ చేద్దాం అనుకున్నారో దాన్ని చేయండి. సెంట్రల్ టెస్ట్ ని ఫోకస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ టైం కేటాయించే అవసరం లేదు, ఒక 1 వీక్ అంతే. డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకవేళ ప్రవీణ గారు మీరు కూడా ఏం చేయాలంటే ఒక 1 అవరే ప్రాక్టీస్ చేయండి రోజు. సార్ చెప్పండి. హలో, రైల్వే టీచర్ పోస్టులు పెట్టారు చాలా మంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 10-12 మధ్యలో జరుగుతుందంట. ఓకే, అప్లై చేసిన వాళ్ళకి కొంచెం ఇన్వైట్ చేస్తే అలా
ఓకే, అయితే ఈ వీడియోని మనం యూట్యూబ్ లో పెడతాం, ఎవరైనా చూస్తే తెలుస్తుంది. రైల్వే టీచర్ ఎగ్జామ్స్ అనేది ఈ సెప్టెంబర్ 12 నుంచి అదే 10 to 12 మధ్యలో జరుగుతుంది. హాల్ టికెట్స్ కూడా 4 days ముందు బిఫోర్ పంపుతాడు. సో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే రాజ్. మన గ్రూప్ లో చందు అప్లై చేసింది, సూర్య అప్లై చేశాడు, మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. ఓకే, ఎవరైనా చేస్తుంటే చూడండి, మిగతా వాళ్ళ కోసం అయితే మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత చూద్దాం, షేర్ చేద్దాం, మన గ్రూప్ లో పెడతాం. సార్ ఆర్ఆర్బి టీచర్స్ కా సార్ చెప్తుంది? అదే మేడం. సార్ దానికి కూడా సీటెట్ ఉండాలి కదా? లేదండి, ఎగ్జామ్ అప్లై చేస్తాం కదా మేము. దానికి ఓఎస్టీనో ఏదో ఉండాలి సార్, సంథింగ్ దానికి ఎలిజిబుల్. అలా ఏం లేదు మేడం, తీసుకున్నాడు ఆ రోజు, అప్లై చేస్తాం కదా. అయినా సార్ అప్లై దానికి అయిపోయింది కదా. అప్లై అయిపోయింది, బట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నేను యాక్చువల్ గా నేను అప్లై చేద్దామని నేను చూసాను సార్ ఏం ఎలిజిబిలిటీ అని. అది ఫస్ట్ దానికి ముందు ఏదో ఒకటి ఓఎస్ ఎగ్జామ్ ఏదో ఉంటుందంట సార్, అదేదో అది పాస్ అయి ఉండాలి అనేసి నేను ఒక ఛానల్లో విన్నాను. సో మనం అది దానికి కూడా ఒక సపరేట్ గా నోటిఫికేషన్ పడుతుందంట. మరి అదో సీటెట్ ఏదో పక్కా ఏదో ఉండాలి అని చెప్పేసి అన్నారు. నేను అందుకనే డ్రాప్ అయిపోయాను, అది అప్లై చేయలేదు నేను అందుకనేసి. చెక్ చేసుకోవచ్చు. సరే ఓకే, చెక్ సరే చేసుకోండి. పెట్టేసాం కదా మేడం, ఇంకా ఎగ్జామ్ రాస్తే తర్వాత చూడొచ్చు. అయిపోయిందిలేండి సార్, ఎగ్జామ్ రాసేయండి. అది క్వాలిఫై అయినప్పుడు చూసుకుందాంలేండి, ఎవడైనా ఆ నమ్మకం, గట్టి నమ్మకం. లేదు సార్, ప్రిపేర్ అవుతున్నాను. ఓకే మరి, సరే అండి, రేపు కలుద్దాం. లేట్ అయిపోతుందా? సో ఫైనల్ గా అయితే సమాచారం అయితే ఇది. ఇంకా ఏ అప్డేట్స్ తెలిసినా కానీ మీరు మన గ్రూప్ లో మెసేజ్ చేయండి, మనం లైవ్ లో పెట్టుకుని మాట్లాడదాం, సరేనా? ఏదైనా సరే ఈసారి కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం రాకూడదని, పక్కాగా ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. ఒక్కసారి చేసిన వర్క్ మనకి చివరి వరకు ఉపయోగపడాలి. మనం అంతకుముందు చాలా వర్క్ చేసాం, బ్యాక్గ్రౌండ్ వర్క్, ఎంతో మెటీరియల్ మనం గ్యాదర్ చేసాం, మనం ఎంతో చదువుకుందామని ప్లాన్ చేసాం, కానీ దాన్ని స్టోర్ చేసుకోవడం తప్పు చేసాం. అప్పటికప్పుడు చదివేసి వదిలేసాం. ఈసారి మాత్రం ఆ పొరపాటు రానివ్వకూడదు. మీరు ఏం చేసినా కానీ ప్రాపర్ గా చేయండి, దాన్ని నేను ప్రాపర్ గా స్టోర్ చేసి పెడతాను, ఓకేనా? సో రేపు కలుద్దాం, అందరికీ గుడ్ నైట్ అండి. సార్ రికార్డ్ సార్ రికార్డ్ ఆపేనా? అయిపోయింది సార్.